ఈరోజే ఆషాఢ సోమవారం. ఈ సోమవారం రోజున మీరు దీపారాధన చేసేటప్పుడు ఈ ఆకు పైన దీపాన్ని వెలిగించండి. ఇలా ఆ ఆకు పైన దీపాన్ని వెలిగించడం వలన మీకు 4 దిక్కుల నుండి డబ్బు నడిచి వస్తుంది. అంతేకాదు, మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. రాహు కుజ దోషాలు కావచ్చు, లేదా ఇతర శనీశ్వర దోషాలు ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. సోమవారం అనేది మన పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అందులో ఈ ఆషాఢ సోమవారం అనేది చాలా విశిష్టమైనది. ఈ ఆషాఢ సోమవారం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీకు సకల శుభాలు జరుగుతాయి. అయితే కొన్ని రకాల చెట్లకు చాలా శక్తులు ఉంటాయి. ముఖ్యంగా అలాంటి చెట్లంటే పరమశివుడికి చాలా ఇష్టం. ఆ చెట్టు యొక్క ఆకులు కూడా చాలా శక్తివంతమైనవి. ఇలాంటి శక్తివంతమైనటువంటి ఆ ఆకుల మీద పరమశివునికి దీపాన్ని వెలిగించి దీపారాధన చేస్తే ఆ పరమశివుని ప్రీతికి పాత్రులవుతారు. మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా, ఏదైనా నరదృష్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోయి మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే మీరు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా, తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేసినా, అనవసరంగా తెలియకుండా ఎవరినైనా ఏడిపించినా, అటువంటి పాపాలు, వాళ్ళ యొక్క కన్నీటి దోషాలు అవన్నీ కూడా మీకు తగలకుండా ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి అప్పుల సమస్యలు అలాంటివి ఉన్నా కూడా తగ్గించి మీకు డబ్బును సంపాదించుకునేటటువంటి తెలివితేటలను, శక్తిని కూడా ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు. అంటే మనం డబ్బులు సంపాదించాలంటే మనకు ఎంతో తెలివితేటలు, అలాగే ఎంతో కష్టపడాలి, ఎంతో బలం ఉండాలి. ఇలా ఎన్ని రకాలుగానో కష్టపడితేనో మనకు ఒక రూపాయి అనేది వస్తుంది. అలా ఆ రూపాయి సంపాదించుకునేటటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని ఆ పరమశివుడు మనకు ప్రసాదిస్తాడు. పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే మనము పరమశివునికి పాలతో అభిషేకం చేయాలి. ఇలా పాలతోటి అభిషేకం చేయటం వలన సకల దరిద్రాలన్నీ కూడా పోయి శివుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది. ఒకవేళ కొంతమంది పేదవారు పాలతో అభిషేకం చేయలేకపోయినా, ఆయనకు ఎంతో ప్రేమతో నీటితో అభిషేకం చేసినా కూడా మన పరమశివుడు ఎంతగానో సంతోషిస్తాడు. అందుకే అతన్ని బోళాశంకరుడు అని పిలుస్తారు. మిగిలిన రోజుల్లో చేసినటువంటి పూజల కన్నా, నోముల కన్నా ఈ ఆషాఢ మాసంలో చేసేటటువంటి పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలకు కానీ, పరిహారాలు కానీ ఏవి చేసినా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి మనకు పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి ఈ ఆషాఢ సోమవారం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించినట్లయితే మీ కోరికలన్నీ తీరుతాయి. ప్రతి నిత్యం కూడా మనం దీపారాధన చేస్తూనే ఉంటాము, దీపాలు వెలిగిస్తూనే ఉంటాము. భారతీయ సంస్కృతి ప్రకారం దీపానికి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది వెలిగించడం వలన శాస్త్రపరంగా కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దీపం అన్ని రకాలుగా మనకు మేలును చేస్తుంది. దీపాన్ని ఇంట్లో వెలిగించటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తుంది. ఎంతో విశిష్టమైనటువంటి ఈ దీపాలను మనము రావి ఆకు, తమలపాకు, తులసి ఆకు, తమలపాకు ఇలా ఏవైనా ఆకుల మీద మనం వెలిగించవచ్చు. అంటే దైవాంగికంగా ముందు ఉండేటటువంటి వృక్షాలలో ఈ వృక్షాలనేవి ముఖ్యమైనవి. ఈ చెట్ల యొక్క ఆకులు ఎంతో శక్తివంతమైనటువంటివి. కాబట్టి ఈ ఆకుల మీద మనం దీపారాధన చేసిన, దీపాన్ని వెలిగించిన మనం ఎంతో పుణ్యం చేసిన వాళ్ళం అవుతాము. మనకున్నటువంటి దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అప్పులు తీసుకునే స్థాయి నుంచి మనం అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము. చాలామంది కూడా ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాదు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లోకి కూడా గడవని పరిస్థితిలోకి వస్తారు. నెల తిరిగేసరికే వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు సరిపోక ఇంకా చివరికి అప్పులు పాలైపోతూ ఉంటారు. అలా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఎంత కష్టపడినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండట్లేదు. కనీసం అవసరాలకు కూడా మనం చేసేటటువంటి రూపాయి అనేది మనకు పనికి రావటం లేదు. ఈ రూపాయి ఎందుకు సరిపోవటం లేదు అని చెప్పేసి చాలామంది కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకుండా చాలా తక్కువగా వాళ్ళకి ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. అలా సరిపడినటువంటి సంపాదన లేక చివరికి వాళ్ళకి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ అప్పులు తీర్చలేక ఆ అప్పులకి తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలు కట్టలేక ఆ వడ్డీలకు చక్రవడ్డీలు కట్టలేక వీళ్ళు మానసికంగా నలిగిపోతూ ఉంటారు. వీళ్ళు చేసే సంపాదన అంతా ఆ అప్పులు కట్టడానికే సరిపోవు. పైకి చెప్పుకోలేకపోయినా ఇలా అప్పుల సమస్యలతోటి వడ్డీలు కట్టుకోలేక బాధలు పడుతూ సతమతమవుతూ మానసికంగా నలిగిపోతున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారండి. ఇలా చివరకు ఆ అప్పుల బాధలు తట్టుకోలేక ఆ అప్పుల బాధలు తీర్చమని ఆ దేవుళ్ళకు ఎన్ని రకాలుగానో పూజలు చేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఈ బాధలు పడేవారందరూ, బాధలు మాకు రాకూడదు అని అనుకునే వారందరూ కూడా ఈ ఆషాఢ సోమవారం రోజున ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది. 1,000,000 దీపాలు వెలిగించినటువంటి పుణ్యం అనేది వీళ్ళకు దక్కుతుంది. ఎందుకంటే ఈ దీపంలో ఒక ప్రత్యేకమైనటువంటి నూనెను పోయాల్సి ఉంటుంది. ఆ నూనె ఏమిటి అంటే విప్ప నూనె. ఈ విప్ప నూనె అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ విప్ప నూనె పోసి దీపారాధన చేసి ఈ ఆకు మీద ఈ దీపాన్ని వెలిగించినట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది. అలా విప్ప నూనె పోసి దీపాన్ని వెలిగించిన తరువాత ఆ వెలిగే దీపంలో కొంచెం విభూదిని గనక వేసినట్లయితే మీ కష్టాలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఏ ఆకు మీద దీపాన్ని వెలిగించాలి అంటే ఆ ఆకు జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు ఆకు తీసుకొచ్చుకొని ఆ ఆకు మీద దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు జిల్లేడు ఆకు కనుక అందుబాటులో లేకపోతే తమలపాకు మీదైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు. తమలపాకు కూడా దైవాంగికమైనది. అలాగే ఈ తమలపాకు కూడా చాలా శక్తివంతమైనటువంటిది. 3 దేవతల కలయిక ఈ తమలపాకు. జిల్లేడు ఆకన్నా జిల్లేడు పూలన్నా జిల్లేడు కాయలన్నా ఆ పరమశివునికి చాలా ఇష్టము. అలా జిల్లేడు ఆకును తీసుకొచ్చి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో కొంచెం విభూదిని వేస్తే ఆ దీపారాధనకు వాడేటటువంటి నూనె కూడా విప్ప నూనె పోస్తే చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు జిల్లేడు ఆకు తమలపాకు 2 అందుబాటులో లేకపోతే రావి చెట్టు ఆకు మీదైనా సరే ఈ దీపాన్ని మనం వెలిగించుకోవచ్చు. మనకు మంచి జరుగుతుంది. ఇలా ఈ ఆషాఢ సోమవారం రోజున పరమశివుని ముందు ఎవరైతే ఈ ఆకులతో దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకు కష్టాలన్నీ మాయమైపోతాయి. ఇలా ఆ ఆకు మీద విప్ప నూనెతో దీపారాధన చేసి అందులో కొంచెం విభూదిని వేసి ఆ పరమశివునికి మన కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటే, అలాగే శివుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని మనసులో ఎవరైతే స్మరించుకుంటారో వాళ్ళకి బాధలన్నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు వర్ధిల్లుతాయి. తెలుసుకున్నారు కదా, రేపు సోమవారం రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో. ఇలా దీపాన్ని వెలిగించి పరమశివుని ముందల మన మనసులో కోరికలు చెప్పుకుంటే అన్నీ ఆ నాయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఈ సమాజంలో మనం బ్రతకటానికి ముఖ్యమైనది కావాల్సింది డబ్బు. డబ్బును బట్టే మనకు సమాజంలో విలువ ఉంటుంది. కొంతమంది చాలా తక్కువ శ్రమతో చూసిన వెంటనే ఇట్లా చూసిన వాళ్ళు అట్లాగో కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత కష్టపడినా కూడా కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగా ప్రతి దానికి కూడా డబ్బు అనేది అవసరము. మనం ఎవరి దగ్గరైనా విలువగా ఉండాలన్నా, మనకి నలుగురిలో గౌరవం దక్కాలన్నా, మన బంధువులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, కోరిన ఫుడ్ తినాలన్నా, మంచి బట్టలు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా ప్రతి దానికి మంచికి కానీ చెడుకు కానీ అన్నింటికి అవసరమైనది డబ్బు. కాబట్టి అలాంటి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంకా మీకు వీలు కుదిరితే ఈ ఆకుల మీద పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే రేపు మర్చిపోకుండా పరమశివునికి పరమాన్నం నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా అందరూ తీసుకోండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి కూడా పంచండి. తెలుసుకున్నారు కదా, రేపు ఆషాఢ సోమవారం రోజున ఏ ఆకుపైన పరమశివుని ముందు దీపాన్ని వెలిగించాలో. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓం నమః శివాయ.